మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి H1B వీసా రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గాయి. ఉన్నత విద్య, అధిక వేతనాలు పొందుతూ అమెరికా ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపే వారికే ఈసారి వీసాల మంజూరులో పెద్దపీట వేసినట్లు యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వెల్లడించింది. అమెరికా ఫస్ట్ అనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల ఫలితంగానే ఈ మార్పులు కనిపిస్తున్నాయని పేర్కొంది. 2026 ఆర్థిక సంవత్సరంలో 3,43,981 రిజిస్ట్రేషన్లు దాఖలు కాగా 2027 ఆర్థిక సంవత్సరానికి ఆ సంఖ్య కేవలం 2,11,600కు పడిపోయింది. 38.5% తగ్గుదల నమోదైంది. ఎంపికైన దరఖాస్తుల్లో అత్యధికంగా 71.5% మంది అమెరికాలో మాస్టర్స్ లేదా అంతకంటే పైస్థాయి విద్యను అభ్యసించిన వారే ఉన్నారు. గతేడాది ఈ సంఖ్య 57%గా ఉండేది. అతి తక్కువ వేతన కేటగిరీకి చెందిన దరఖాస్తుల్లో కేవలం 17.7% మందికే ఈసారి H1B వీసాలు దక్కాయి. ఇటీవలి కాలంలో మంజూరైన మొత్తం H1B వీసాల్లో సుమారు 71% భారతీయులకే దక్కాయి. చైనా రెండో స్థానంలో ఉంది. ప్రధానంగా టెక్నాలజీ, ఇంజనీరింగ్, వైద్యం, పరిశోధన రంగాలకు చెందిన నిపుణులు ఈ వీసాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. అమెరికా కఠిన నిబంధనల వల్ల భారతీయులపైనే అత్యధిక ప్రభావం పడే అవకాశం ఉంది. తక్కువ వేతనాలతో పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకుంటూ H1B వీసా ప్రోగ్రాంను దుర్వినియోగం చేసే రోజులు పోయాయని USCIS స్పష్టం చేసింది. అత్యున్నత నైపుణ్యం గల విదేశీ కార్మికులను ఆకర్షించడం, అదే సమయంలో అమెరికన్ కార్మికుల వేతనాలు, ఉద్యోగ అవకాశాలను రక్షించడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపింది.